హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇది వీకెండ్ వ్లోగు. నా వీకెండ్ అయితే హాస్పిటల్ అపాయింట్మెంట్తో స్టార్ట్ అయింది. ఈ వీడియో చెయ్యకముందు 5 days ముందు ఐ హ్యావ్ ఏ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. కెనడాలోని కొంచెం హెల్త్ కేర్ సిస్టమ్ డ్రాబ్యాక్ ఉంది. అండ్ డ్రాబ్యాక్ ఇన్ ద సెన్స్ లైక్ ఇండియాలో అంటే మనకి ఎప్పుడైనా ఇలా పెయిన్ వచ్చినప్పుడు యూ కెన్ గో టు హాస్పిటల్ డైరెక్ట్లీ కదా, ఆ స్పెషలిస్ట్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ కెనడాలో ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ టు ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్, జీపీ జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ డాక్టర్స్కి ఫస్ట్ వెళ్ళాలి. అంటే కోవిడ్ వల్ల మాకు ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇంకా ట్యాగ్ అవ్వలేదు. సో ఫ్యామిలీ డాక్టర్కి వెళ్తే మీ కన్సర్న్ బట్టి ఆర్ మీ పెయిన్ ఎక్కడ, మీ పాస్ట్ హిస్టరీ బట్టి దే విల్ రిఫర్ టు ఏ స్పెషలిస్ట్ అనమాట. దాని రిలేటెడ్ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే యూ కెన్ గో టు వాక్ ఇన్ ఆర్ యూ కెన్ టేక్ ఏ ఆన్లైన్ అపాయింట్మెంట్ లైక్ దిస్ అనమాట. సో ఒకరోజు నాకు కొంచెం పెయిన్ అనిపించింది, సో తీసుకుంటే బెటర్ రిఫరల్ స్పెషలిస్ట్కి అని. అండ్ ఆ రిఫరల్ కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఫ్యూ టైమ్స్ ఏంటంటే మరీ పెయిన్ ఎక్కువగా ఉంటే యూ కెన్ గో టు ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ కూడా బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ నాట్ ఫర్ ఫీవర్ హై ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు. సమ్ పెయిన్ ఇంకా మరీ బేర్ చేయలేని పెయిన్ అంటే ఎమర్జెన్సీ అంటే ఇంక ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ బేస్డ్ ఆన్ ద ఇష్యూ మీకు ప్రయారిటీ ఇస్తారనమాట. ఒక డీటెయిల్ వీడియో తర్వాత చేస్తాను హెల్త్ కేర్ సిస్టమ్ మీద, కెనడా అండ్ ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్. అండ్ దీనికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాం కదా, మంత్లీ వచ్చే శాలరీస్లో ట్యాక్సెస్ పే చేస్తారు కదా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో ఆ ట్యాక్సెస్ వల్ల ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్ చాలా వరకు ఫ్రీ ఇక్కడ. అంటే లైక్ అన్నీ కాదు, బట్ చాలా వరకు ఫ్రీ. కొన్ని టెస్టులకి యూ హ్యావ్ టు పే మనీ, బట్ చాలా వరకు ఫ్రీ. దానికి మనకి ఓహిప్ అని ఒక కార్డు ఉంటుంది, ఒంటారియో హెల్త్ కార్డ్ అని. కెనడాకి మేము ఒంటారియో ప్రొవిన్స్లో ఉంటున్నాం కాబట్టి దానికి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ ఓహిప్ కార్డు ఉంటే, ఆ హెల్త్ కార్డు ఉంటే టెస్ట్లని ఏమన్నా ఫ్రీ ఉంటాయి అనమాట. దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే కెనడా వచ్చి 6 months అవ్వాలి, 3 months 6 months అవ్వాలి, అండ్ వేజెస్ ఎలా ఉండాలని ఏవో సమ్ క్రైటీరియా ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. సో అలా అయితే వీకెండ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అదే రోజు అపాయింట్మెంట్ అయిన తర్వాత కన్సల్టేషన్ అంతా అయిన తర్వాత వీ వెంట్ టు ఏ క్రూజ్ ట్రిప్ వెళ్ళాము జస్ట్ దట్ ఈవినింగ్. బికాస్ ఆల్మోస్ట్ వీక్ డేస్ మా పాపని ఇంట్లోనే హ్యాండిల్ చేస్తాం కదా, వీకెండ్స్ మాత్రం ఖచ్చితంగా బయటకు తీసుకెళ్లాల్సిందే. మాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ కిడ్స్ ఉంటే కిడ్స్ కూడా చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళ ట్యాంట్రమ్స్ కొంచెం చాలా కూల్ అవుతాయి. ఒక్కటే ప్లేస్లో రోజంతా ఉంచి ఆల్ 7 days ఒకటే ప్లేస్లో ఉంచితే టూ మచ్ ఆఫ్ ట్యాంట్రమ్స్ వస్తాయి. సో అలా బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళు కూడా సోషలైజ్ అవుతారు, ట్యాంట్రమ్స్ తగ్గిస్తారు అని చెప్పేసి వి బుక్డ్ వన్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ ఎన్ ఇండియన్ పార్టీ యాక్చువల్గా, బై నార్త్ ఇండియన్స్ అనుకుంటాను. వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ యాక్చువల్లీ మేము ఇండియన్స్ అని తెలుసు, కానీ తెలుగు వాళ్ళ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అవి ఆర్ నాట్ షూర్. వెళ్ళిన తర్వాత తెలిసింది అది నార్త్ ఇండియన్స్ అని. వీ హ్యాడ్ లాట్ ఫన్. నాకన్నా మా హస్బెండ్ కన్నా మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ ప్రాసెస్, వెయిటింగ్ టైం ఇవన్నీ అని చెప్పాను కదా. సో ఇలా చెప్పినప్పుడు కొంతమంది అనుకుంటారు అంత కష్టపడి ఎందుకు అక్కడ ఉండటం, ఇండియాలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, పెయిన్ వచ్చిన వెంటనే చూపించేసుకోవచ్చు అని. అంటే లైక్ ఏ కంట్రీలోని కంప్లీట్ అడ్వాంటేజెస్ ఉండవు, అలాగని కంప్లీట్ డిసడ్వాంటేజెస్ ఉండదండి. అంటే ఒకళ్ళు ఒక కంట్రీలో ఉంటున్నారు అంటే ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్ ఆర్ డెసిషన్ అది. అంటే మనం చెప్పినంత మాత్రం వాళ్ళు కంటిన్యూ అవ్వరు, అలాగని తిరిగే వచ్చారు. దేర్ ఓన్ పర్సనల్ చాయిస్ అది. మేబీ లైక్ ఏదైనా అయి ఉండొచ్చు కదా, ప్యాషన్ అయి ఉండొచ్చు అక్కడ కొన్ని ఇయర్స్ వర్క్ చేయాలని, ఆర్ మనీ అయి ఉండొచ్చు, ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని కాదు, ఇట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ టాపిక్, అది వేరేగా కవర్ చేస్తాను. మేబీ పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఫారిన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలను, ఏదన్నా అయి ఉండొచ్చు కదా. దేర్ ఓన్ పర్సనల్ చాయిస్తోనే వెళ్ళుంటారు కదా. సో దానికి మనం ఏం కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి కంట్రీ ఓన్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి డిసడ్వాంటేజ్, బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఏ కంట్రీకి ఆ కంట్రీయే. ఇక ఒక కంట్రీ సేఫ్, ఒక కంట్రీ అన్సేఫ్ అని ఏం లేదు, అన్నీ ఈక్వలే. ఇప్పుడు మా కేసు తీసుకుంటే మేము అక్కడ 10 years ఇండియాలో వర్క్ చేసాము. సో మా హస్బెండ్కి ఏంటంటే ఫారెన్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేయాలి అనే ప్యాషన్ ఉందన్నమాట. సో అనుకోకుండా ఈ ఛాన్స్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది ఇలా కెనడాలో ఆన్ సైట్ అని చెప్పేసి ఇంకా వి యాక్సెప్టెడ్ ఇట్. సో మా కేసులో కైండ్ ఆఫ్ ప్యాషన్ మేబీ. ఇక్కడ ఎంజాయ్ చేసాము, కాకపోతే ఇంకా మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కొంచెం ఉంటే ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మా హస్బెండ్ నాకు అసలు చెప్పకుండా బుక్ చేస్తారు ఇది. సో నేను ఇంకా మా ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయడం అవ్వలేదు ఆ టైంకి, అప్పటికే అయిపోయి టికెట్స్.
దట్స్ హౌ ఇట్ వెంట్. ఇక్కడైతే మా పాప డాన్స్ లైక్ నో బడీ ఈస్ వాచింగ్ అంటారు కదా, ఆర్ డాన్స్ లైక్ దెర్ ఇస్ నో టుమారో అన్నట్టు ఆ ఈవినింగ్ ఫుల్ డాన్స్తో స్పెండ్ చేసింది. యాక్చువల్గా తనకి మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి నేను పాడడం, తను పడుకోవాలంటే కంపల్సరీగా ఏదో ఒక సాంగ్, శ్లోకం కానీ డివోషనల్ సాంగ్స్ కానీ అలా పాడుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు కూడా తను ఏడ్చిందంటే జస్ట్ ఒక సాంగ్ పాడితే ఏడు పాపేస్తుంది. ఎవరైనా సాంగ్ పెట్టినా పాడినా కూడా తను ఆపేస్తుంది అనమాట ఏడుపు. సో అలాంటిది ఇలా అక్కడ మ్యూజిక్ అయ్యేసప్పటికీ. అండ్ ముందు వీడియోస్ నేను ఇండియా సిరీస్ చేశాను కదా, అక్కడ ఒకసారి చూడండి అసలు ఎవరినైనా చూసేటప్పటికి ఎంత ఏడ్చిందో. లాట్ చేంజ్ అనమాట, చాలా చేంజ్ వచ్చింది ఇండియా నుంచి వచ్చిన తర్వాత. అందరూ ఎవరు కనిపించినా ఫస్ట్ ఆడడం లేదు. ఫస్ట్ ఏంటి ఎవరైనా మా ఇద్దరం తప్ప ఇంకా ఎవరైనా కనిపించేటప్పటికి థర్డ్ పర్సన్ ఏడ్చేసేది ఫస్ట్. వాళ్ళు ఏదో చేసేస్తారేమో, దగ్గరకు వచ్చేస్తారేమో అన్నట్టు. బట్ ఇప్పుడు అది పోయింది కంప్లీట్గా. ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎవరు ఉన్నా కూడా షీఈ్ నాట్ బాదరింగ్. తనకి చేయాలి అనిపిస్తే షీఈ్ డూయింగ్ వాట్ ఎవర్ షీఈ్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఆఫ్టర్ అవన్నీ అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ అంతా అయిన తర్వాత డిన్నర్ కూడా ఉంది. యాక్చువల్లీ మేము డిన్నర్తో బుక్ చేసుకున్నాము. సో ఇండియన్ డిన్నర్ మంచిగా ఉంది. మంచిగా డిన్నర్ చేసేసి మళ్ళీ దీని తర్వాత కూడా ఇంకా మళ్ళీ మ్యూజిక్ డ్యాన్సులు వేశారు, కానీ మాకు ఇంక ఓపిక లేదు. ఇంకా పాప కూడా నిద్ర టైం కదా, 8:30 అవుతుంది టైం అప్పటికే. ఇంకా నిద్ర టైం, ఇంకా తనకి చూసుకుంటూ ఉండిపోయాము ఇలా వాటర్ చూసుకుంటూ. యాక్చువల్గా మా హస్బెండ్కి నాకు కొంచెం ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. నాకన్నా మా హస్బెండ్కి ఇంకా ఇంట్రెస్ట్. ఏదన్నా ఒక ఈవెంట్ కనిపించింది అంటే అడగను కూడా అడగరు, ఫస్ట్ బుక్ చేసేస్తారు, తర్వాత చెప్తారు. అంటే ఈ మధ్య కొంచెం అడుగుతున్నారు, ఇలా ఈవెంట్ ఉంది బుక్ చేస్తున్నాను అని చెప్పి అట్లీస్ట్ చెప్తున్నారు. ముందైతే తీసుకుని వెళ్ళిపోవడమే పిల్లలకి ముందు. ఇప్పుడు పాప వచ్చింది కదా, సో తనకు కూడా మెమరీ ఉంటుంది, పిల్లలతోనే ట్రావెల్ చేయాలి కంపల్సరీగా. పిల్లలు పుట్టారని ఆగిపోకూడదు అనుకొని విల్ గో టు ఎవ్రీ ఈవెంట్ అనమాట. ఏది మిస్ చేయం. అంటే ఇంక వర్స్ట్ కేస్ మరీ బాగోకపోతే కానీ వదిలేయమన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్. బాయ్.